వీక్షకులకు నమస్కారం. ఇది స్వీట్ కార్న్‌తో చేసిన స్నాక్ ఐటెమ్. టేస్టీగా చాలా రుచిగా బాగుంది. రెస్టారెంట్‌లో తిని దాన్ని ట్రై చేసామన్నమాట ఇంట్లో. ముందుగా పొద్దున్న పూట ఈ మొక్కజొన్న గింజలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉడకపెట్టేసుకొని బాగా తడి ఇంకేటట్టు ఆరబెట్టుకున్నాం. మైస్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి, బియ్యపు పిండి, శనగపిండి తీసుకున్నాం. లవంగం, చెక్క, యాలకులు, తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వీటిని వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. మనం తీసుకున్న మూడు పిండ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి ఈ పేస్ట్ని వేసుకుని కలుపుకొని మొక్కజొన్న గింజలు వేసుకున్నాం. నీరు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా తడి ఎక్కువైపోయినా మళ్ళీ పొడి పిండి వేయాల్సి వస్తుంది. అయితే ఇది వేసేటప్పుడు లోన గింజలోంచి నీరు బయటకు వచ్చి టప్పుని పేలిపోయింది. ఫస్ట్ వాయిలో కొద్దిగా పేలినాయి అనమాట. పెద్ద సెగలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మేము పేలుతుందని చెప్పి భయంతో పైన మూత పెట్టేసుకుని వేయించుకున్నాము. పైన మూత పెట్టుకుని కలిపేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ వేయించుకున్నాం. బాగా ఎర్రగా ఏగితేటప్పుడు ఫస్ట్ వాయిలో పేలిందని చెప్పి తర్వాత అంతా కూడా ఎర్రగా వేగకుండా కొద్దిగా పసుపు పచ్చగా ఉండి వేగిని ఉడికిని అనుకున్నప్పుడే తీసేసుకున్నాము. ప్రతి వాయిలోనూ భయపడుతూ మూత పెట్టుకుని జాగ్రత్తగా సిమ్లోనే పెట్టుకుని గంట సేపు వేయించుకోవడం జరిగింది. తినడానికి టేస్టీగా బాగుందన్నమాట. రుచిగా ఉంది. కానీ వేయించేటప్పుడు చెప్తున్నాను, సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా మూత పెట్టుకోండి. మీ చేతులకి కానీ ఒంటి మీద పడకుండా ముఖానికి కానీ ఏదైనా మాస్కులు లాంటివి అవి వేసుకోండి. ఇదిగోండి నేను మూత పెట్టి తీసి దించుతున్నాను అనమాట. ఇవి తినడానికి టేస్టీగా బాగున్నాయి కానీ వేయించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లోన నుంచి తడి నూనెలో పడి టప్పున పేలుతూ ఉంటాయి. కాబట్టి వేయించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని వేయించుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.